Hi everyone, welcome to SB Study Circle. ప్రీవియస్ క్లాస్లో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో భాగమైన అడిషన్స్ గురించి కంప్లీట్ చేసాం, రైట్? అడిషన్స్లో మీకు డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ లింక్ కూడా మీతో షేర్ చేశాను, ఓకేనా? సో అవి ఇంకా ఎవరైనా ప్రాక్టీస్ చేయకపోతే సో ఇమీడియట్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇంకొక సెకండ్ టాపిక్ అయిన సబ్ట్రాక్షన్స్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. మీరు నా ప్రీవియస్ వీడియో కంటెంట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే సబ్ట్రాక్షన్స్ టాపిక్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, ఓకేనా? కొన్ని ట్రిక్స్ అనేటివి చెప్పాను. అందులో సబ్ట్రాక్షన్కి ఓన్లీ ఉండే ఒకే ఒక ట్రిక్ అండి ఇది, ఈ కోడ్. సో నేనేమంటానంటే ఇవాళ మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఈ టాపిక్ అనేది మనకు వచ్చింది కాబట్టి ఇంకొకసారి మనం సబ్ట్రాక్షన్స్ డిస్కస్ చేయడంలో తప్పులేదు. సో ఇవాళ కూడా మీకు నేను సబ్ట్రాక్షన్ ఇంకొకసారి క్లాస్ అనేది ఇస్తాను, ఓకేనా? ఇక్కడ మీరు ఈ కోడ్ అనేది అబ్జర్వ్ చేశారా? ఈ కోడ్ అనేది ఒకసారి చదువుదామండి. హియర్ 1 2 3 4 5, ఓకే, 5కి ఎండ్ అయిపోయింది. వెంటనే ఇక్కడ 5నే స్టార్ట్ అవుతుంది. 5 6 7 8 9 అంటే ఈ కోడ్ ప్యాటర్న్ అనేది ఇలానే రాసుకోవాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ 5 ఈజ్ ఈక్వల్ టు 5, 4 is equivalent to 6, 3 is equivalent to 7, 2 is equivalent to 8 and finally 1 is equivalent to 9, right? సో ఇది ఎందుకు దీనికి ఇది ఈక్వలెన్స్ అని నేను చెప్తున్నానంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో ఫర్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ మనం జనరల్గా కొన్ని చిన్న చిన్న సబ్ట్రాక్షన్స్ 2 డిజిట్ చేద్దామా ఫస్ట్? ఓకే ఫైన్. ఫస్ట్ 42 39 తీసుకుంటాను, ఇది ఒక నెంబర్. దెన్ 78 49 ఎనీథింగ్ 36 28 దెన్ 42 దెన్ 21. సో చిన్న ప్రాబ్లమ్స్ తీసుకున్నాను కదా. సో ఇవి జనరల్గా డైరెక్ట్గా మనం చెప్పేస్తాము, కానీ బేసిక్స్ నుంచి ఒకసారి చెక్ చేద్దాం మనం. సో జనరల్గా మనం దీనికి ఎలా చేస్తామండి సబ్ట్రాక్షన్ అనేది? ఓకే, ఇక్కడ క్యారీ లైక్ 12లో 9 పోతే ఎంత అవుతుంది? 3. దెన్ ఇక్కడ 3 ఉంటుంది, 0. ఓకే, సో ఇలా మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకొని లైక్ సబ్ట్రాక్షన్స్ అనేటివి చేస్తాం. సో ఈ ప్రాసెస్ ఎప్పుడు కూడా మీరు చేయకండి, ఓకేనా? సో మనం ఇక నెక్స్ట్ చేస్తాను చూడండి. మనం ఎప్పుడు కూడా సబ్ట్రాక్షన్లో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంటాం కదా, కానీ ఈ ట్రిక్ ద్వారా మనం లెఫ్ట్ టు రైట్ వెళ్తాం, ఓకేనా? లెఫ్ట్ టు రైట్ అంటే సి హియర్, ఫస్ట్ ఇక్కడ ఏముంది 7, 7లో 4 పోతే 3, రైట్? 8లో 9 పోతుందా? ఇది స్మాల్ నెంబర్, ఇది బిగ్ నెంబర్, రైట్? 8లో 9 మనం తీయలేము. ఒకవేళ 9 8 ఉంటే ఓకే, 9లో 8 పోతుంది 1 అని చెప్పి రాయొచ్చు. బట్ హియర్ ఇట్ ఈస్ 8 and 9. సో అలా స్మాల్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చినప్పుడు స్మాల్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రీవియస్గా మనకి ఏదైతే నెంబర్ వచ్చింటుందో ఆ నెంబర్ని ఐ విల్ టేక్ అనదర్ కలర్, ఆ నెంబర్ని మనం క్యాన్సిల్ చేసుకొని దానికి ప్రీవియస్ నెంబర్ ఏదైతే ఉంటుందో 3 కన్నా ముందు ఏమొస్తుందండి? 2నే కదా, ఇక్కడ 2 రాస్తాము. ఇక్కడ 9 ఉంది కదా, ఈ 9 అనేది ఇక్కడ దేనికి ఈక్వలెంట్ ఉందండి? 1కే కదా. 9 is equals to 1. అబ్జర్వ్ చేశారా మీరు? సో ఈ 9కి ఈక్వలెంట్ ఏదైతే 1 ఉంటుందో ఆ 1ని ఈ 8కి మనము యాడ్ చేస్తాం. బాగా వినండి, ఇక్కడ 7లో 4 పోయింది, 3 రాసాము. ఇక్కడ 8లో ఇక్కడ స్మాల్ నెంబర్ ఉంది, ఇక్కడ బిగ్ నెంబర్ ఉంది. కాబట్టి ఇక్కడ కింద ఉన్న నెంబర్కి ఈక్వలెంట్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని మనం ఈ పైన ఉన్న నెంబర్తో యాడ్ చేసి ఫైనల్గా ఆన్సర్ ఇస్తాం, ఓకేనా? ఇప్పుడు 1 ఉంది కదా, 1 + 8 ఎంత అండి? 9, అంతే కదా. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది కూడా అంతే. 3లో 2 పోతే 1, 6లో 8 పోతుందా? పోదు. సో 1 క్యాన్సిల్, 0 అవుతుంది. 8కి ఈక్వలెంట్ ఏముందండి? 2. సో 2 కదా, 2 + 6 ఎంత? 8. దట్ ఈజ్ యువర్ ఆన్సర్, అంతే. ఇక్కడ 4లో 2 పోతుంది, 2లో 1 పోతుంది, 21. ఇక్కడ మనకి ఏది కూడా 2, ఇక్కడ బిగ్ నెంబరే ఉంది, ఇక్కడ స్మాల్ నెంబరే ఉంది, కాబట్టి నో ఇష్యూ. నెక్స్ట్ మనం ఇప్పుడు
నెక్స్ట్ కొన్ని 3 digits చూద్దామా? ఫైన్, 3 digits. Fine. I'll take 379, 286, then 453, 391, okay, then 675, 297, ఓకే. ఈ 3 నెంబర్స్ నేను తీసుకున్నాను. సడన్గా మనం ఇవి డిఫరెన్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. రైట్ నుంచి లెఫ్ట్ ఎప్పుడు చేయకండి, లెఫ్ట్ నుంచి రైట్ అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో హియర్ 3లో 2 పోతే 1, 7లో 8 పోతుందా? పోదు. 1 అనేది ఏమవుతుంది? 0. 8 ఈక్వలెంట్ ఏముంది? 2 ఉంది. 2 + 7 9. 9లో 6 పోతుందా? ఎస్. కాబట్టి 9 అలానే కాన్స్టెంట్ ఉంటుంది ఇక్కడ. 9లో 6 పోతే 3 అయిపోయింది. నెక్స్ట్ 4లో 3 పోతే 1. 5లో 9 పోతుందా? లేదు. 1 అనేది 0 అవుతుంది. 9 ఈక్వలెంట్ ఏముంది? 1. 1 + 5 6. 3లో 1 పోతే 2 అంతే. నెక్స్ట్ 6లో 2 పోతుందా? ఎస్. 4. 7లో 9 నో. దిస్ ఈజ్ 3. 9 ఈక్వలెంట్ ఎంత? 1. 1 + 7 8. 5లో 7 పోతుందా? నో. 8 క్యాన్సిల్ 7. దెన్ 7 ఈక్వలెంట్ ఎంత? 3. 3 + 5 8. సో 378 ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ 62, ఇక్కడ 93. సో ఇలా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం ఇంకా ఒకసారి 4 digit కూడా చెక్ చేద్దాం, ఓకేనా? ఫైన్, ఐ విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్స్. 2798, then 1647, okay. Next 7849, 3971, okay. 65789, కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. 3791, ఓకే. ఫైన్, ఇప్పుడు ఎలా చేస్తామండి? 2లో 1 పోతుందా? ఎస్. 7లో 6 పోతే 1. దెన్ 9లో 4 పోతే 5. 8లో 7 పోతే 1. ఏది కూడా మనకు అన్నీ కూడా ఇక్కడ స్మాల్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ అన్నీ కూడా బిగ్ నెంబర్స్ ఉన్నాయి, ఓకేనా? నో ఇష్యూ. దెన్ 7లో 3 పోతే 4. 8లో 9 పోతుందా? నో. దిస్ విల్ బికమ్ 3. దెన్ 9 ఈక్వలెంట్ 1. 1 + 8 9. 4లో 7 పోతుందా? నో. దిస్ బికమ్స్ 8. 7 ఈక్వలెంట్ ఎంత? 3. 3 + 4 7. 9లో 1 పోతుందా? ఎస్. 8. 3 8 7 8, ఓకే. దెన్ 6లో 3 పోతుందా? ఎస్. 5లో 7 పోతే నో. దిస్ విల్ బికమ్ 2. 7 ఈక్వలెంట్ 3. 3 + 5 8. 7లో 9 పోతుందా? నో. దిస్ విల్ బికమ్ 7. 9 ఈక్వలెంట్ 1, రైట్. 1 + 7 8. 8లో 1 పోతుందా? ఎస్. 9లో 2 పోతే 7. 27877 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇది మనం సబ్ట్రాక్షన్ చేసే పద్ధతి. సో ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా, ఈవెన్ బ్యాంకింగ్లో కానీ ఎక్కడైనా కూడా సింప్లిఫికేషన్స్ ఇచ్చినప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ప్రీవియస్గా డిస్కస్ చేశాను. ఒక ఈక్వేషన్ మనకు అనేది ఇచ్చినప్పుడు అందులో ప్లస్లు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లస్లు ఉన్నాయా, లేకుంటే మినిమం నెంబర్ ఆఫ్ ప్లస్లు ఉన్నాయా, లేకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మైనస్లు ఉన్నాయా, ఏది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సైన్స్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ తర్వాత మైనస్లన్నీ యాడ్ చేస్తాము. సో ఐ హ్యావ్ టోల్డ్ సో మెనీ ట్రిక్స్ అబౌట్ ద సింప్లిఫికేషన్స్, రైట్? సో అలా మనం క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్తే ఏదైనా సింప్లిఫికేషన్స్లో మైనస్ టర్మ్ ఇచ్చారంటే డైరెక్ట్గా మనం ఈ ప్రాసెస్ చేసేయచ్చు. సో ఇది చాలా ఈజీ అవుతుందండి, చాలా త్వరగా అవుతుంది. నేను చెప్పేటప్పుడు మీకు చాలా ఇబ్బందిగా అనిపించచ్చు, లైక్ ఈ ట్రిక్స్ అన్నీ చాలా, ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం నేను చాలా స్లోగా చెప్తున్నాను. సో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి మీకు లింక్ అనేది షేర్ చేశాను. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసి, సో ఈ సబ్ట్రాక్షన్స్ అనేది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా
ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, అర్థమైందా? థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.